ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా. సో మనం మ్యాగ్నెటిజం గురించి డిస్కస్ చేస్తూ పారామాగ్నెటిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే లాన్జ్మన్ థియరీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకేనా? లాన్జ్మన్ థియరీ యొక్క అవుట్పుట్ ఏంటి? క్యూరీస్ లా. ఓకేనా? క్యూరీస్ లా ఎక్స్ప్రెషన్ చెప్పండి. Xi ఈజ్ ఈక్వల్ టు క్యూరీస్ లాని మ్యాథమెటికల్ గా ఎలా రాయొచ్చు? Xi ఈజ్ ఈక్వల్ టు Cm/t. ఓకే, Cm/t. C/t అనొచ్చు. C/t. So susceptibility of a paramagnetic substance is inversely proportional to temperature. Higher is the temperature, lower is the susceptibility. Okay, so మనకి మొన్న న్యూక్లియర్ రేడియస్ అటామిక్ నెంబర్ అదే మాస్ నెంబర్ మార్చి వేరే మాస్ నెంబర్ ఉన్న న్యూక్లియస్ కి రేడియస్ కట్టినట్టు ఇక్కడ కూడా ఎలా అడుగుతారు ప్రాబ్లము? నోన్ టెంపరేచర్ కి ససెప్టబిలిటీ ఇచ్చేసి సమ్ అన్నోన్ టెంపరేచర్ దగ్గర ససెప్టబిలిటీ ఎంత అని అడుగుతారు. Xi2/Xi1 = T1/T2 అని గుర్తుపెట్టుకోండి. సో పారామాగ్నెటిజం గురించి లాన్జ్మన్ ఎలాగైతే ఒక థియరీ డెవలప్ చేశారో, ఫెర్రో మ్యాగ్నెటిజం గురించి వీస్ ఒక థియరీ చెప్పారు. ఓకేనా? వీస్ థియరీ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిజం. ఈ థియరీ యొక్క క్రక్స్ ఏంటంటే, మీకు పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్స్ మామూలుగా అయితే ఎలా ఉంటాయి? ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే లెక్చరర్ లేనప్పుడు పరిస్థితి ఏంటి? ర్యాండమ్ గా ఉంటాయి సార్. The net magnetic moment is zero. Okay, it has no magnetism. I is equal to zero. Kani when you apply external magnetic field or when you place this paramagnetic substance in a magnetic field, the magnetic moments are aligned in the direction of the magnetic field so that the material acquires a net magnetism or net magnetic moment వస్తుంది. ఓకేనా? అంటే ఒక మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తానంటే వీస్ థియరీకి బేసిస్ ఇదే. ఓకేనా? ఇప్పుడు ఒక శాంపిల్లో 100 ఆటమ్స్ ఉన్నాయి అనుకోండి, అంటే 100 మ్యాగ్నెట్స్ ఉన్నట్టే కదా లెక్క. సో 100 మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఈ 100 మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా ఫీల్డ్ డైరెక్షన్ లోకి అలైన్ అవుతాయి అంటారా? చెప్పండి. అన్ని అవ్వవు సార్. మీకు లాన్జ్మన్ థియరీలో 2 కండిషన్స్ చెప్పాను కదా. మ్యూబీ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ కేటీ. అంటే అది ఆల్మోస్ట్ పారామాగ్నెటిజం కి ఒక స్వర్గం లాంటి కండిషన్. అప్లైడ్ ఫీల్డ్ ఏమో బేభత్సంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. టెంపరేచర్ ఏమో ఐస్ లో పెట్టినట్టు ఉంటుంది. అలాంటి సందర్భంలో ఐడియల్ కేసులో ఆల్ ది n atoms ఆర్ అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్ సో దట్ సాచురేషన్ వాల్యూకి వెళ్ళిపోద్ది మ్యాగ్నటైజేషన్. ఓకేనా? పీక్ వెళ్తుంది అనమాట. కానీ జనరల్ గా మ్యూబీ వెరీ వెరీ గ్రేటర్ దెన్ కేటీ ఉండదు. మ్యూబీ లెస్ దెన్ కేటీ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం I is equal to μn into a/3 అని చూసారు. అదే ప్రాక్టికల్ గా ఉంటుందమ్మా. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 100 మ్యాగ్నెటిక్ మూమెంట్స్ లో కొన్ని మాత్రమే ఫీల్డ్ డైరెక్షన్ లో అలైన్ అవుతాయి, అన్ని అలైన్ అవ్వవు. ఓకేనా? అందువల్ల ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, the induced magnetization in a paramagnetic specimen is not very high. తక్కువగా ఉంటుంది. ఓకేనా? అంటే ఫెర్రో మ్యాగ్నెటిజం లో ఉన్నంత ఇంటెన్సిటీ పారామాగ్నెటిజం కి ఉండదు. ఓకేనా? ఫీబుల్ గా వస్తుంది మ్యాగ్నెటిజం అంతే. ఓకే, తర్వాత రెండోది పారామాగ్నెటిక్ మెటీరియల్స్ కున్న ఇంకొక ప్రాపర్టీ ఏంటంటే స్పాంటేనియస్ మ్యాగ్నటైజేషన్ ఉండదు. అవి స్పాంటేనియస్ గా మ్యాగ్నటైజ్ అవ్వవు. ఓకేనా? స్పాంటేనియస్ గా మ్యాగ్నటైజ్ అవడం అంటే లెక్చరర్ లేకపోయినా వాళ్ళంతా వాళ్ళు చదువుకొని టాపర్స్ అయిపోయే పిల్లలు అనమాట. ఓకేనా? స్పాంటేనియస్ మ్యాగ్నటైజేషన్ అనేది పారామాగ్నెటిక్స్ ఉండే ప్రాపర్టీ కాదు, అది ఫెర్రో మ్యాగ్నెటిజం ప్రాపర్టీ. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రశ్న అన్నాను ఏంటి, ఎంత ఐడియల్ కండిషన్స్ తీసుకున్నా సరే, టెంపరేచర్ తక్కువ తీసుకుని అప్లైడ్ ఫీల్డ్ చాలా స్ట్రాంగ్ గా తీసుకుని ఎలా తీసుకున్నా సరే మీకు ఎక్కువ ఆటమ్స్ ఫీల్డ్ డైరెక్షన్ లో అలైన్ అవ్వవు. ర్యాండమ్నెస్ ఉంటుంది ఖచ్చితంగా. ర్యాండమ్నెస్ ఉండడం వల్ల మీకు ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ తక్కువ ఉంటుంది. కానీ ఫెర్రో మ్యాగ్నెటిజంలో ఏమవుతుందంటేనమ్మా, ఇన్ ఫెర్రో మ్యాగ్నెటిజం చాలా ఎక్కువ మ్యాగ్నెటిజం వస్తుంది. ఓకేనా? ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది.
దానికి రీజన్ ఏంటంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇంకా ఆ కళ్యాణ మండపంలోకి ఎవరు ఎంటర్ అవ్వలేదు. కుర్చీల అరేంజ్మెంట్ చూసుకోండి. ఇప్పుడు కుర్చీని మ్యాగ్నెటిక్ మూవ్‌మెంట్ అనుకోండి. కుర్చీలన్నీ ఎలా అరేంజ్ చేస్తారు? ఎవరు రాకముందు నీట్‌గా అన్నీ ఒకే డైరెక్షన్‌లో పర్ఫెక్ట్‌గా అలైన్ చేస్తారు. ఓకేనా? అంటే ఐడియల్ మ్యాగ్నెట్ లాగా పెడతారు. ఓకేనా? తర్వాత ఏమవుతదంటే ఆహ్, జనాలు వస్తుంటారు కదా! మ్యారేజ్‌కి వస్తుంటారు. వచ్చినప్పుడు తర్వాత ఆ స్ట్రక్చర్ ఎలా తయారవుతుందో ఒకసారి ఊహించండి. పీరియాడిక్‌గా చక్కగా అరేంజ్ చేసిన చైర్స్ ఎలా తయారవుతాయి జనరల్‌గా? ర్యాండమ్‌గా ఉంటుంది. రాండమ్‌నెస్ కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పెళ్ళికెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుద్ది. మనం ఫిజిక్స్‌ని పుస్తకాల్లో కాదు. మనం దేన్నైనా సరే నేచర్‌లోంచే చుట్టూ ఉన్న దాంట్లోంచి ఫిజిక్స్ నేర్చుకోవాలమ్మా. ఓకేనా? ఫిజిక్స్ అంటేనే అది. ఓకేనా? ఇప్పుడు జనరల్‌గా ఏమవుతదంటే నాకు తెలిసిందైతే ఇప్పుడు పెళ్లిలో కూడా సమ్ కామన్ పాయింట్స్ ఉంటాయి గదా! ఒక ఊరు నుంచి వచ్చినోళ్ళుంటారు. ఓకేనా? లేతే ఒక సైడ్ నుంచి లేకపోతే ఇంకో ఏదో ఒక కామన్ పాయింట్ ఉంటుంది చూసారా? ఆ కామన్ పాయింట్ పట్టుకొని రౌండ్ టేబుల్ మీటింగ్స్ యేసుకుంటారు. ఓకేనా? ఒక చోట ఒక రౌండ్ టేబుల్, ఇంకో చోట ఇంకో రౌండ్ టేబుల్. మొత్తానికి ఆ పెళ్లి ఎవరు చూస్తాడో లేదో నాకు తెలీదు గానీ, మొత్తానికి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ ఫార్మ్ అయిపోతాయి. ఓకేనా? ఇది జరుగుతుందా లేదా? మీరు చూసారా లేదా పెళ్ళిలో చెప్పండి? యెస్ సార్. జనరల్‌గా అదే జరుగుద్ది. ఓకేనా? ఇప్పుడు పలానా ఊరు నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్‌లో కూర్చుంటారు. లేకపోతే ఆ పెళ్లి కొడుకో, పెళ్లి కూతురో క్లాస్‌మేట్స్ అనుకోండి. వీళ్ళందరూ ఒక గ్రూప్. ఒక టేబుల్ యేసుకుంటారు. ఓకేనా? అలాగా కొన్ని ఆహ్, కొన్ని గ్రూప్స్ ఫార్మ్ అవుతాయి కదా పెళ్లిలో. అలాగే మీకు ఫెర్రో మ్యాగ్నెట్‌లో ఏమవుతదంటే, ఫెర్రో మ్యాగ్నెట్‌లో ఇక్కడ ఒక డయాగ్రామ్ యేస్తాను చూడండి. ఫెర్రో మ్యాగ్నెట్ ఎందుకంత గొప్ప మ్యాగ్నెటిజం అక్వైర్ చేస్తుందన్న దానికి మంచి రీజన్ ఇది. ఓకేనా? ఇదొక ఫెర్రో మ్యాగ్నెటిక్ శాంపిల్ అనుకోండి. ఓకేనా? ఇందులో మ్యాగ్నెటిక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి గదా! ఆ మ్యాగ్నెటిక్ మూవ్‌మెంట్స్ మామూలుగా పారామాగ్నెటిజంలో అయితే రాండమ్‌గా ఉంటాయి. ఫీల్డ్ అప్లై చేసినప్పుడు అలైన్ అవుతాయి అని అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్‌లో ఏమవుతదంటే, పెళ్ళిల్లో ఎలాగైతే గ్రూప్స్ ఫార్మ్ అవుతాయో, ఇందులో డొమైన్స్ అని కొన్ని ఉంటాయి. డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక డొమైన్. ఇప్పుడు ఇంకో డొమైన్ ఏస్తాను చూడండి. అలాగే ఇంకో డొమైన్ ఏస్తాను చూడండి. లేదా ఇంకోటి ఇక్కడ ఇంకోటి ఏస్తాను. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి ఒకసారి. దీస్ ఆర్ కాల్డ్ డొమైన్స్. ఎందుకు ఫెర్రో మ్యాగ్నెట్స్ అంత స్ట్రాంగ్ మ్యాగ్నెటిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే దానికి రీజన్ ఇదమ్మా. ఇన్ ఫెర్రో మ్యాగ్నెటిక్ స్పెసిమెన్ ఆర్ శాంపిల్ కొన్ని క్వాంటమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ క్వాంటమ్ ఎఫెక్ట్స్ వలన కొన్ని డొమైన్స్ ఫామ్ అవుతాయి. ఒక డొమైన్ అంటే అర్థం ఏంటి? ఒక గ్రూప్. ఏ గ్రూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్. దాని డొమైన్ అని ఎందుకని అన్నాం మనం? ఆ డొమైన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిలో ఒక గ్రూప్ వాళ్ళందరూ ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటారు. ఇంకో గ్రూప్ అంతా కూడా ఇంకో టాపిక్, ఒకే టాపిక్, కామన్ టాపిక్ డిస్కస్ చేసుకుంటారు. అలాగా ఫెర్రో మ్యాగ్నెటిక్ స్పెసిమెన్ లో యూ విల్ హ్యావ్ రీజియన్స్ కాల్డ్ డొమైన్స్. In a given domain, all the magnetic moments are aligned in the same direction. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డొమైన్ చూడండి. ఈ డొమైన్ లో ఉన్న మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా వర్టికల్ గా అలైన్ అయినాయి. ఓకే, ఇదంతా ఎప్పుడు ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు. ఓకేనా? ఇప్పుడు రెండో డొమైన్ ఉంది ఇక్కడ. ఈ డొమైన్ లో మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని కూడా డౌన్వర్డ్స్ ఉన్నాయి. ఇందులో సమ్ క్రాస్డ్ గా ఉన్నాయి. ఓకేనా? సో ఇలాగా ఇలాంటి డొమైన్ స్ట్రక్చర్ ఫెర్రో మ్యాగ్నెట్స్ లో ఉంటుంది. ఓకేనా? సార్ ఈ డొమైన్ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే, మీరు ఒక పాయింట్ గమనించండి. ఇప్పుడు ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, లెక్చరర్ లేడు క్లాస్ లో. ఓకేనా? B = 0. ఇలాంటప్పుడు పదార్థం యొక్క నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఈ స్టేట్ లో?
ఈ స్టేట్ లో నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత చెప్పండి డయాగ్రామ్ చూసి. జీరోనే. ఎందుకు జీరో? ఇప్పుడు కూడా ర్యాండమ్నెస్ ఉంది కాబట్టి. కదా ఒక తేడా ఉంది, పారామాగ్నెటిజం లో ఇలాంటి గ్రూప్స్ లేవు, డొమైన్స్ లేవు. 100 ఐటమ్స్ 100 రకాలుగా ఉంటాయి. ఓకేనా? అప్పుడు ర్యాండమ్నెస్ ఉంది, అప్పుడు టోటల్ వాల్యూ ఎంత అయింది? 0 అయింది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. హియర్ దెర్ ఆర్ గ్రూప్స్, ఇన్ ఈచ్ గ్రూప్ ఆల్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. కానీ ఒక గ్రూప్ డైరెక్షన్ ఇంకో గ్రూప్ డైరెక్షన్ తో సంబంధం లేదుగా. సో మళ్ళీ ఇక్కడ డిజార్డర్ ఉంది, ర్యాండమ్నెస్ ఉంది. సో ఇక్కడ కూడా నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది చూడండి. ఇప్పుడు కనుక నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఏం జరుగుతుందంటే మొత్తం ఈ డొమైన్స్ అన్నీ కూడా యాజ్ ఎ హోల్ డొమైన్ రొటేట్ అవుతుంది, ఇండివిజువల్ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ కాదు. డొమైన్స్ అన్ని ఎలా రొటేట్ అయిపోతాయి? ఇప్పుడు అన్ని కూడా ఒక డైరెక్షన్ అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందో అదే డైరెక్షన్ లోకి 100% ఆల్మోస్ట్ అన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్స్ రొటేట్ అయిపోతాయి. ఇది పారామాగ్నెటిజం లో జరగదు. ఎందుకు జరగదు? ఎందుకు జరగదు మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పింది నేను? విడివిడిగా 100 ఆటమ్స్ ఉన్నప్పుడు, 100 మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉన్నప్పుడు 100 మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఫీల్డ్ డైరెక్షన్ లోకి తిరగాలంటే కష్టం, అది పాసిబుల్ కాదు. ఈ లోపల థర్మల్ ఎఫెక్ట్స్ వలన ర్యాండమ్నెస్ పెరిగి అవి మళ్ళీ డిజోరియంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది? విడివిడిగా లేవు 100 మ్యాగ్నెటిక్ మూమెంట్స్, ఒక 4-5 గ్రూపులు ఉన్నాయి మహా అయితే. ఇప్పుడు గ్రూప్ గా రొటేట్ అయినప్పుడు, గ్రూప్ మొత్తం రొటేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా లోపల అన్ని రొటేట్ అయిపోతాయి కదా. సో మీకు ఈ డొమైన్స్ ఉండడం వలన ఏమవుతుందంటే ఒక డొమైన్ రొటేట్ అయ్యి అందులో ఉన్న అన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్స్ రొటేట్ అయిపోతాయి. కాబట్టి మనకి ఎక్కువ శాతం ఆటమ్స్ మనకి ఎలా ఓరియంట్ అయ్యి ఉంటాయి? ఎక్స్టర్నల్ ఫీల్డ్ డైరెక్షన్ లో ఓరియంట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? అందువల్ల మనకి ఫెర్రో మ్యాగ్నెట్స్ లో మ్యాగ్నెటిజం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట. దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెటిజం అన్నమాట. ఓకే, మీకు అర్థమయ్యేలా ఇంకోలా చెప్పాలంటే, మామూలుగా కొన్ని పుల్లలు పడున్నాయి అక్కడ, ఏదో సమ్ పుల్లలు పడున్నాయి, 100 పుల్లలు ఉన్నాయి. నేను ఏం చెప్పానంటే ఆ 100 పుల్లల్ని ఓకేనా ఒక పర్టికులర్ డైరెక్షన్ లో, ఒక డైరెక్షన్ లో నిలువుగా పెట్టండి అని చెప్పాను. అవన్నీ 100 పుల్లలు విడివిడిగా ఉన్నాయి కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈస్ గా నేను అన్న డైరెక్షన్ లో తిప్పాలంటే కొంచెం కష్టం. ఓకేనా? ఈసారి అలా 100 పుల్లలు విడివిడిగా లేకుండా ఒక 4-5 గ్రూపుల 4-5 బంచెస్ ఆఫ్ స్టిక్స్ ఉన్నాయి. ఓకేనా? 100 ఉన్నాయి కానీ అవి బంచెస్ లా ఉన్నాయి, 4-5 బంచెస్ లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ 4-5 బంచెస్ ని రొటేట్ చేయడం తేలిక కష్టమా? ఈజీ సార్. సో అంటే 100% నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను, సార్ నేను అన్నిటినీ మీరు చెప్పిన డైరెక్షన్ లో పెట్టాను. అంటే ఇవి గ్రూప్ లాగా, ఒక బంచ్ లాగా ఉండడం వల్ల, డొమైన్ స్ట్రక్చర్ ఉండడం వల్ల it makes it possible for all the magnetic moments to be aligned in the direction of the external field, giving it an extraordinary magnetism. ఓకేనా? అంత అసలు చాలా గొప్ప థియరీ అండి వీస్ థియరీ. ఓకేనా? సో ఆ డొమైన్స్ అనేవి ప్రాణం అనమాట దేనికి? ఫెర్రో మ్యాగ్నెట్ కి. మళ్ళీ ఇక్కడ డొమైన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి సార్? అవి మరి పారామాగ్నెట్స్ లో ఎందుకు లేవు, ఫెర్రో మ్యాగ్నెట్స్ లో ఎందుకు ఉన్నాయి? అందుకే చెప్పాను కదా, డయాపారాని ఫెర్రోని పక్క పక్కన పెట్టకూడదు. డయాపారాలో జరిగే ఫినామినాకిను ఫెర్రో మ్యాగ్నెట్స్ లో జరిగే ఫినామినాకి సంబంధం లేదండి. ఫెర్రో మ్యాగ్నెట్స్ లో క్వాంటమ్ మెకానికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ క్వాంటమ్ మెకానికల్ ఎఫెక్ట్స్ దాని స్ట్రక్చరు దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. చేయడం వల్ల ఇలాంటి డొమైన్స్ ఫామ్ అవుతాయి, లేకపోతే మామూలు స్పెసిమెన్స్ లో ఇది జరగదు. ఓకేనా? సో ఇదమ్మా వీస్ థియరీ. ఓకే, డొమైన్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ డొమైన్స్ రొటేట్ అవడం వల్ల, ఎక్స్టర్నల్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు రొటేట్ అవుతాయి కదా, ఆ రొటేట్ అవడం వల్ల దానికి ఎక్కువ మ్యాగ్నెటిజం వస్తుంది. ఓకేనా? వీస్ థియరీ ప్రకారం కూడా ససెప్టిబిలిటీకి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది Xi is equal to C/T minus theta. దీన్ని ఇంకోలా కూడా రాస్తారు, Xi is equal to C/T minus TC అని కూడా రాస్తారు. ఇక్కడ థీటాని కానీ టీసీని కానీ ఏమంటారంటే క్యూరీ టెంపరేచర్ అంటారు. అదొక కాన్స్టెంట్, ఒక గివెన్ మెటీరియల్కి అది ఒక కాన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది దేనికి ససెప్టబిలిటీ? ఇది ఫెర్రో మ్యాగ్నెటిక్ కి. వేరే ముందు నేర్చుకున్న క్యూరీస్ లా ఉంది కదా, అది దేని ససెప్టబిలిటీ గురించి చెప్తుంది? పారామాగ్నెటిజం. ఇది అది కాదు, ఇది ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క ససెప్టబిలిటీ. తేడా ఉంది.
ముందు నేర్చుకుంది క్యూరీ లా, ఇది క్యూరీ లా కాదు, క్యూరీ వీస్ లా. ఓకేనా, క్యూరీ వీస్ లా ఇది. సో క్యూరీ వీస్ లా చెప్పేది ఏంటంటేనమ్మా, క్యూరీ వీస్ లా చెప్పేది ఏంటంటే శాంపిల్ యొక్క టెంపరేచర్, మెటీరియల్ యొక్క టెంపరేచర్ లెస్ దెన్ థీటా, అంటే లెస్ దెన్ థీటా ఆర్ టీసీ, క్రిటికల్ టెంపరేచర్ అంటే ఐ మీన్ క్యూరీ టెంపరేచర్ కంటే తక్కువ ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది చెప్పండి, ఫెర్రో మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, ససెప్టిబిలిటీ ఏమవుతుంది, ఫెర్రో మ్యాగ్నెట్ లాగా ఉంటుంది అది. కానీ వెన్ ద టెంపరేచర్ ఎక్సీడ్స్ ది క్యూరీ టెంపరేచర్, అంటే టీ గ్రేటర్ దెన్ థీటా అయితే, టీ గ్రేటర్ దెన్ థీటా లేకపోతే ఆర్టీసీ అయితే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, ఇట్ బికమ్స్ పారామాగ్నెటిక్. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు టీసీ అనేది ఒక బౌండరీ అనమాట. టీ వాల్యూ టీసీ కంటే తక్కువ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎ ఫెర్రో మ్యాగ్నెట్. వెన్ టీ ఎక్సీడ్స్ టీసీ, ఓకే, it loses its ferromagnetism and becomes paramagnetic. Okay, so అదొక బౌండరీ లాంటిది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్యూరీ టెంపరేచర్ డిఫైన్స్ ద బౌండరీ. ఓకే, సో ఫెర్రోమాగ్నెటిజం సంబంధించి ఇది ఒకటి అమ్మా. తర్వాత యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అని కొన్ని ఉంటాయి, దాని గురించి ఉన్న ఒక మాట చెప్తాను. యాంటీ ఫెర్రోమాగ్నెటిక్ అంటే ఏం లేదు, మామూలుగా మ్యాగ్నెటిక్ మూమెంట్స్ సైడ్ బై సైడ్ ఆపోజిట్ గా ఉంటాయి. ఓకేనా, ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ అప్వర్డ్ ఉండి దాని పక్కన ఉన్న ఇంకో మ్యాగ్నెటిక్ మూమెంట్ డౌన్వర్డ్ ఉంటే, ఇలా ఆపోజిట్ గా మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అలైన్ అయి ఉన్న శాంపిల్ ఏమనొచ్చు అంటే యాంటీ ఫెర్రో మ్యాగ్నెట్స్ అంటారు. వాటికి ఇండ్యూస్డ్ మ్యాగ్నెటైజేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే అన్ని ఆపోజిట్ గా అలైన్ అయి ఉంటాయి కాబట్టి టోటల్ 0 అయిపోతుంది. ఓకేనా, సో ఈ మ్యాగ్నెటిజం చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో డయా, పారా, ఫెర్రో ప్రాపర్టీస్ దగ్గర నుంచి మొదలెట్టి లాన్స్విన్ థియరీ అలాగే వీస్ థియరీ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిజం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక సూపర్ కండక్టివిటీ ఒకటి చూస్తే మనకి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ కంప్లీట్ అవుతుంది. సూపర్ కండక్టివిటీ థీటా అమ్మ నువ్వు అడిగేది, టీయా, టీ అంటే మెటీరియల్ యొక్క టెంపరేచర్, మెటీరియల్ యొక్క టెంపరేచర్. సి అమ్మ, సి అంటే క్యూరీస్ కాన్స్టెంట్ అమ్మ. మామూలుగా మీకు Ψ = cm/T అని ఉంది చూసారా, అలాంటిదే ఇది కూడా ఫెర్రో మ్యాగ్నెటిజం సంబంధించి క్యూరీ కాన్స్టెంట్ అన్నమాట. అది క్యూరీ వీస్ కాన్స్టెంట్ అనుకోవచ్చు. ఓకే, అది ఒక గివెన్ మెటీరియల్ కి లైక్ శాంపిల్ కి అది కాన్స్టెంట్ అది. ఓకే సార్, చెప్పమ్మా. యాంటీ ఫెర్రో మ్యాగ్నెటిజం కి ససెప్టబిలిటీ ఎంత ఏంటి సార్? ససెప్టబిలిటీ దానికి ఒక ఎక్స్ప్రెషన్ అంటూ లేదు, ఎందుకంటే ఆబ్వియస్లీ అవి అలైన్ అయి ఉంటాయి ఆపోజిట్ గా, కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ 0 అయిపోతుంది. ఓకేనా, అఫ్ కోర్స్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ససెప్టబిలిటీ అయ్యే వచ్చే ఛాన్స్ ఉంటుంది, మోర్ ససెప్టబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ ఫెర్రో మ్యాగ్నెట్స్ అంత మాత్రం ఉండదు. తర్వాత దానికి ఒక సైంటిఫిక్ లా, అంటే క్యూరీ వీస్ లా లాగా క్యూరీ లాగా ఎక్స్ప్రెషన్ అయితే యూజీ లెవెల్లో ఎక్కడ లేదమ్మా. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యాంటీ ఫెర్రో మ్యాగ్నెట్స్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఒకదానికొకటి పక్క పక్కన యాంటీగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే సార్. ఓకే, సూపర్ కండక్టివిటీకి వద్దాం. సూపర్ కండక్టివిటీ నిజంగా సూపర్ టాపిక్ అసలు అది. ఓకేనా, మామూలుగా ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఆధారంగా మెటీరియల్స్ మనం 3 రకాలుగా డివైడ్ చేస్తాం, తెలిసిందే కదా. కండక్టర్స్, ఓకేనా, తర్వాత ఏంటి, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, అంతే కదా. రెసిస్టివిటీ ఎక్కువగా ఉన్న మెటీరియల్స్ ఏమంటారు, ఇన్సులేటర్స్ అంటారు. రెసిస్టివిటీ తక్కువగా ఉన్న మెటీరియల్స్ ని కండక్టర్స్ అంటారు. అదే రెసిస్టివిటీకి ఇంటర్మీడియట్ వాల్యూ మధ్యస్థంగా ఉంటే కనుక వాటిని సెమీ కండక్టర్స్ అంటారు. సూపర్ కండక్టర్ అంటే ఏంటి, మీకు సూపర్ కండక్టివిటీని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరైనా అడుగుతారు, క్యామెర్లింగ్ ఓనిస్. ఓకేనా, ఈయన 1911లో ఈ అద్భుతాన్ని కనిపెట్టాడు, 1911లో. ఓకేనా, ఆయన యాక్చువల్గా దీన్ని డెలిబరేట్ గా అంటే ఉద్దేశపూర్వకంగా కనుక్కున్నారని మనం అనుకోకర్లా. ఓకేనా, యాక్చువల్గా ఆయన ఏం చేస్తారంటే హీలియం ని లిక్విఫై చేశారు. ఓకేనా, మీకు తెలుసు కదా, హీలియం ని లిక్విఫై చేసింది ఎవరు, ఈయనే.
లిక్విఫాక్షన్ ఆఫ్ హీలియం చేసింది ఎవరు? క్యామెలింగ్ ఓనెస్సే. హీలియం అనేది లిక్విఫై చేస్తున్నప్పుడు చాలా లో టెంపరేచర్ లో ఉంటుంది కదా, అంత లో టెంపరేచర్ లో ఉన్న ఆ లిక్విడ్ హీలియంతో కొన్ని శాంపిల్స్ ని జనరల్ గా ఫస్ట్ ఆయన తీసుకుంది దేన్ని? మెర్క్యూరీ తీసుకున్నాడు. మెర్క్యూరీ తీసుకొని మెర్క్యూరీని ఆయన ఏం చేశారంటే 4.2 కెల్విన్ కి కూల్ చేశారు. ఓకేనా? 4.2 కెల్విన్ అంటే సెల్సియస్ లో చెప్పగలరా వాల్యూ ఎంతో? కెల్విన్ ని సెల్సియస్ లోకి ఎలా మారుస్తారు? 273 actually. -273. ఓకేనా? మామూలు సెల్సియస్ ని కెల్విన్ లోకి మార్చడం మీకు తెలుసు, ఎందుకంటే ఎఫిషియన్సీ కట్టేటప్పుడు కార్నాట్ ఇంజిన్ ది 273 కలుపుతారు కదా, ఇది వైస్ వర్సా. కెల్విన్ ని సెల్సియస్ లో అంటే సెల్సియస్ లోకి ఎందుకు మార్చమంటున్నాను? మనం కెల్విన్స్ లో కొలం కదా. ఒక ఫ్రిడ్జ్ టెంపరేచర్, ఒక గేజర్ టెంపరేచర్ ఎవరు కూడా కెల్విన్ లో వేయరు. మన ఫిజిక్స్ వాళ్ళు రాసుకుంటాం తప్ప నిజ జీవితంలో కెల్విన్ ని వాడరు. యూనిట్ దేని వాడతారు? సెల్సియస్, ఫారెన్హీట్ వాడతారు. సో 4.2 కెల్విన్ అనేది ఎంత లో టెంపరేచర్ ఒక ఐడియా రావాలంటే దాన్ని సెల్సియస్ లో మార్చుకోవాలి. ఓకేనా? అంటే ఎంత? -268.8 డిగ్రీ సెల్సియస్. అబ్నార్మల్లీ లో టెంపరేచర్. మీకు తెలుస్తుందో లేదో, ఒక మంచి పళ్ళు జివ్వమని లాగేసే ఒక ఐస్ క్రీమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? చెప్పండి. నోట్లో పెట్టుకుంటే పళ్ళు లాగేస్తున్నాయి, అంత చల్లగా ఉంది ఐస్ క్రీమ్. ఓకేనా? దాని టెంపరేచర్ ఎంత ఉంటుంది సెల్సియస్ లో? సుమారుగా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిగ్రీస్, 4 డిగ్రీస్, 5 డిగ్రీస్ కదా. అంత ఎందుకమ్మా, మన ఏసీ మన ఇంట్లో ఉన్న ఎయిర్ కండిషన్ యూనిట్ ని టెంపరేచర్ ఒక 18, 19 పెట్టామనుకోండి, చాలా చల్లగా అనిపిస్తుందా లేదా? ఓకేనా? సో 5 డిగ్రీస్, 6 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ అంటేనే మనం గజగజ వణికే టెంపరేచర్. అలాంటిది 5 డిగ్రీ, 6 డిగ్రీ కాదు, 0 కాదు, -10 కాదు, -20 కాదు, -268.8 డిగ్రీ సెల్సియస్ అంటే ఆల్మోస్ట్ అబ్సల్యూట్ జీరోకి చాలా దగ్గరగా ఉన్నాం. ఫిజిక్స్ లో లోయెస్ట్ టెంపరేచర్ తెలుసు కదా, 0 కెల్విన్ అంటే -273 లో అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. అది ఆ టెంపరేచర్ కి దగ్గరలో. ఓకేనా? అంత లో టెంపరేచర్ కి మెర్క్యూరీని ఆయన కూల్ చేస్తే ఏమైంది చెప్పండి? ఆ మెర్క్యూరీ యొక్క రెసిస్టివిటీ లేకపోతే రెసిస్టెన్స్ ఏమైంది? షార్ప్ గా 0 పడిపోయింది. ఓకేనా? 0 అంటే 0నే, ఇంకా వేరే వాల్యూ కాదు. ఓకేనా? ఇప్పుడు మీరు జనరల్ గా ఒక విషయం చెప్పండి, కండక్టర్స్ ని కూల్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది? కండక్టర్స్ అంటే బెస్ట్ కండక్టర్ ఏం చెప్తాం జనరల్ గా మనం? సిల్వర్ కదా. బెస్ట్ కండక్టర్ సిల్వర్, గోల్డ్, ఇవన్నీ కూడా మంచి కండక్టర్స్ కదా. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ కూల్ దెమ్? రెసిస్టివిటీ పెరుగుతుంది సార్. కూల్ చేస్తుంటే ఏమవుతుందమ్మా? పెరుగుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇప్పుడు నీకు ఏమవుతుందంటే, కండక్టర్స్ కి థర్మల్ రెస్పాన్స్ ఒకలా ఉంటే సెమీ కండక్టర్స్ కి, ఇన్సులేటర్స్ కి ఇంకోలా ఉంటుందమ్మా. ఇన్సులేటర్స్ గురించి ఆఫ్ కోర్స్ డిస్కషన్ ఇప్పుడు ఎక్కువ వద్దు, ఎందుకంటే ఇన్సులేటర్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అసలు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఎఫెక్ట్ వాటి మీద తక్కువ. సెమీ కండక్టర్స్ ఎలా ఉంటాయి అంటే, వాటిని మనం హీట్ చేస్తుంటే, మీకు థెర్మిస్టర్ ప్రాక్టికల్ చేసి ఉంటారు కదా మీరు, ఆ సెమీ కండక్టర్ని మనం హీట్ చేస్తుంటే రెసిస్టివిటీ తగ్గుతుంది. ఓకేనా? కానీ కండక్టర్స్ క్వైట్ ఆపోజిట్ అండి. కండక్టర్స్ ని మనం వేడి చేస్తున్నాం అనుకోండి, టెంపరేచర్ పెంచుతుంటే రెసిస్టివిటీ పెరుగుతుంది. సో వైస్ వర్సా ఆలోచించండి. వెన్ యూ కూల్ కండక్టర్స్ ని మనం చల్లబరిస్తే దేర్ రెసిస్టివిటీ గోస్ డౌన్. ఓకేనా? ఇప్పుడు బెస్ట్ కండక్టర్ అంటే నేను ఏం చెప్పాను? సిల్వర్ అని చెప్పాను. సిల్వర్ ని మనం బాగా కూల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ -10, -20, -30, -40 అలా కూల్ చేసుకుంటా వెళ్దాం. రెసిస్టెన్స్ ఏమవుతుంది చెప్పండి? రెసిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. కానీ చాలా ముఖ్యమైన పాయింట్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత కూల్ చేసినా, ఈవెన్ ఈ -260కి వచ్చేసినా సరే రెసిస్టెన్స్ తగ్గుతుంది తప్ప 0 అవ్వదు. ఓకేనా? కానీ మెర్క్యూరీలో ఆయన ఏం అబ్జర్వ్ చేశాడు? మెర్క్యూరీని 4.2 కెల్విన్ -268.8 డిగ్రీ సెల్సియస్ కి కూల్ చేసినప్పుడు రెసిస్టెన్స్ తగ్గడం కాదు, 0 అయిపోయింది.
ఓకేనా? సో నేను ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే సూపర్ కండక్టర్ అంటే చాలా మంచి కండక్టర్ని సూపర్ కండక్టర్ అని అనుకుంటే కనుక మనకేం తెలియదు అని అర్థం. ఓకేనా? సూపర్ కండక్టర్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ కండక్టర్. పర్ఫెక్ట్ కండక్టర్ సూపర్ కండక్టర్ అనరు. ఓకేనా? ఒక పర్ఫెక్ట్ కండక్టర్ తీసుకున్నా కూడా దానికి కొద్ది గొప్ప రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టివిటీ ఉంటుంది. కానీ సూపర్ కండక్టర్ కి ఆ టెంపరేచర్ ఉంది చూసారు, ఆ మ్యాజిక్ టెంపరేచర్, ఆ మ్యాజికల్ టెంపరేచర్ దగ్గర దాని రెసిస్టివిటీ 0 అయిపోతుంది. ఓకేనా? రెసిస్టివిటీ 0 అయిపోయినప్పుడు ఎనర్జీ లాస్ ఉండదు కదా. సో ఎనర్జీ లాస్ ఉండనప్పుడు ఇంకా అది అద్భుతం ఉంది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. రెవల్యూషన్ అనమాట సూపర్ కండక్టివిటీ డిస్కవరీ. మీరు ఒక ఎంఆర్ఐ మిషన్ లోపలికి వెళ్ళారంటే లోపల ఉన్నవేంటి సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్సే. ఓకేనా? రీసెంట్ గా లార్జ్ హెడ్రన్ కొలైడర్ ఎక్స్పెరిమెంట్ చేశారు $1 బిలియన్ ఖర్చు పెట్టి. అందులో వాడేవి సూపర్ కండక్టర్సే. మ్యాగ్లెవ్ ట్రైన్స్ ఉంటాయి, సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్ అన్నమాట. అవి ఎలా దూసుకెళ్తాయి? సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ వాడతారు. సో సూపర్ కండక్టివిటీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ మెనీ వాక్స్ ఆఫ్ లైఫ్. అసలు చాలా గొప్ప అప్లికేషన్స్ ఉండేయండి దానికి. ఓకేనా? ఎందుకంటే ఈజీగా అర్థమైపోతుంది కదా. ఎప్పుడైతే శాంపిల్ కి రెసిస్టివిటీ ఉంటుందో దానివల్ల ఎనర్జీ లాస్ అవుతుంది. నేనేం చెప్తున్నాను, సూపర్ కండక్టర్ని మనం కూల్ చేసి ఒకనొక టెంపరేచర్కి తీసుకెళ్తే ఆ టెంపరేచర్ దగ్గర దాని రెసిస్టెన్స్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. అలా అయినప్పుడు దాన్ని ఏమంటారు? సూపర్ కండక్టర్ అంటారు. అది ఏ స్టేట్ లోకి వెళ్ళిందని చెప్పాలి? సూపర్ కండక్టింగ్ స్టేట్ లోకి వెళ్ళిందని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఏ టెంపరేచర్ దగ్గర అయితే ఈ మ్యాజిక్ జరుగుతుందో ఆ టెంపరేచర్ ని క్రిటికల్ టెంపరేచర్ అంటారు. క్రిటికల్. ఓకేనా? క్రిటికల్ టెంపరేచర్. ఇప్పుడు నువ్వు మెర్క్యూరీని 4.2 కెల్విన్ కి కూల్ చేయకుండా 10 కెల్వినో 20 కెల్వినో అలా అలా ఉంచావనుకో, దాని రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? 0 ఉండదు, ఎక్కువ ఉంటుంది. ఓకేనా? వేరాస్ దాన్ని కూల్ చేసి క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ టెంపరేచర్కి మనం తీసుకెళ్ళగలిగితే అప్పుడు దాని యొక్క రెసిస్టివిటీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా? అలా 0 అవడాన్ని సూపర్ కండక్టివిటీ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక మంచి పర్ఫెక్ట్ కండక్టర్ని సూపర్ కండక్టర్ అనుకుంటారు. కాదండి. సూపర్ కండక్టింగ్ స్టేట్ అనేది ఇందాక నేను చెప్పాను చూసారా, ఫెర్రో మ్యాగ్నెటిక్ స్టేట్ లాంటిది. అది కొన్ని క్వాంటమ్ మెకానికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఉండడం వల్ల ఇది స్టేట్ సాధ్యం అవుతుంది తప్ప జస్ట్ లైక్ దట్ కాదు. అది టెంపరేచర్ తగ్గిస్తే రెసిస్టెన్స్ తగ్గించాలి అన్నట్టు కాదు. దేర్ ఈజ్ సంథింగ్ ఫండమెంటల్ గా చేంజ్ వస్తుంది దాని యొక్క స్టేట్ లో. క్వాంటమ్ ట్రాన్సిషన్ జరుగుతుంది అనమాట. క్వాంటమ్ ఫేజ్ ట్రాన్సిషన్ లాంటిది అది. ఓకేనా? సో ఇదమ్మా. సో తర్వాత సూపర్ కండక్టర్స్ లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సూపర్ కండక్టర్స్ లో మైస్నర్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మైస్నర్ ఎఫెక్ట్. ఓకే, మైస్నర్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు సూపర్ కండక్టర్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా. ఎలా డిఫైన్ చేస్తామంటే సూపర్ కండక్టర్ ఈజ్ ఎ మెటీరియల్ హూజ్ రెసిస్టివిటీ ఈజ్ 0. అంతే కదా. నిరోధకత శూన్యం అన్న మెటీరియల్ అనమాట. రెసిస్టివిటీ 0 ఉన్న మెటీరియల్ ని సూపర్ కండక్టర్ అంటారు. రెసిస్టివిటీని జనరల్ గా మనం ఎలా డిఫైన్ చేస్తాం? అదే సింబల్ ఏం వాడతాం? రో వాడతాం కదా. రో ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఒక ప్రాపర్టీ. ఏంది? సూపర్ కండక్టర్ది. ఓకేనా? మైస్నర్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే సూపర్ కండక్టర్ ఇంకో ప్రాపర్టీ ఉంది. ఓకేనా? ఏంటి ఆ ప్రాపర్టీ అంటే సూపర్ కండక్టర్ ఈజ్ పర్ఫెక్ట్ డయామాగ్నెట్. పర్ఫెక్ట్ డయామాగ్నెట్. మామూలుగా డయామాగ్నెట్స్ ఏం చేస్తాయి అని చెప్పాను ఇందాక. అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి అట్రాక్ట్ అవుతాయా, రెపల్ అవుతాయా? రెపల్ అవుతాయి. కాకపోతే ఒక మాట అన్నాను, వీక్ గా రెపల్ అవుతాయి, రెస్పాన్స్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాను. ఓకేనా? కానీ పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అంటే ఏంటి? ఇంకా కసితీరా వికర్షించడం అన్నమాట. ఇంకా మామూలుగా అలా ఇలా కాదు. ఇంకా వికర్షించిందంటే ఇంకా దగ్గరికి రానివ్వదు. ఓకేనా? అందుకే మైస్నర్ ఎఫెక్ట్ ని సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే సూపర్ కండక్టర్ హేట్స్ మ్యాగ్నెట్స్. అది మ్యాగ్నెట్స్ దగ్గరికి రానివ్వదు. ఓకేనా? చాలా ఎక్కువ ఫోర్స్ తో అది మ్యాగ్నెట్స్ ఏం చేస్తుంది? రెపల్ చేస్తుంది అన్నమాట. అంటే అదొక పర్ఫెక్ట్ డయామాగ్నెట్. వీక్ గా రెపల్ చేయడం కాదు, స్ట్రాంగ్ గా రెపల్ చేస్తుంది. అందువల్ల పర్ఫెక్ట్ డయామాగ్నెట్. అందుకే మైస్నర్ ఎఫెక్ట్ ని మనం సింబల్ లో చెప్పాలంటే పర్ఫెక్ట్ డయామాగ్నెట్ కి ససెప్టబిలిటీ వాల్యూ ఎంత ఉంటుంది? Xi ఈజ్ ఈక్వల్ టు -1. సో సూపర్ కండక్టర్ యొక్క ససెప్టబిలిటీ ఎంత అంటే -1 అని చెప్పాలి. ఓకేనా? సో మైస్నర్ ఎఫెక్ట్ చెప్పేది అదేనమ్మా. సూపర్ కండక్టర్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ డయామాగ్నెట్. ఇట్ హేట్స్ మ్యాగ్నెట్స్. ఓకేనా?
అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సూపర్ కండక్టింగ్ స్పెసిమెన్ అనుకోండి, ఓకేనా. మామూలుగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఏమవుతాయి, ఈ స్పెసిమెన్ గుండా పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోతాయి, ఓకేనా. ఇది సూపర్ కండక్టరే, కానీ టెంపరేచర్ ఎంత ఉంది దాన్ని, క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ. క్రిటికల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది నార్మల్తో సమానమే కదా, నార్మల్ మెటీరియలే. కానీ దీన్ని మనం కూల్ చేస్తే, అంటే T చేస్తే ఏమవుతుందంటే సడన్ గా ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ లోపలికి వెళ్లకుండా బయట నుంచే వెళ్ళిపోతాయి. అంటే ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎక్స్పెల్డ్ అంటే బయటికి గెంటేసినట్టు బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ సూపర్ కండక్టర్ T అవగానే అది సూపర్ కండక్టర్ అయిపోతుంది కదా. సూపర్ కండక్టర్ అవగానే అది పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ డయామాగ్నెట్ అవగానే ఏం చేస్తుంది, అసలు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది లోపలికి రానే ఉంటుంది. ఇట్ ఎక్స్పెల్స్ ది లైన్స్ ఆఫ్ ఫోర్స్. అందుకే మనం మైస్నర్ ఎఫెక్ట్ ని మాటల్లో సింబల్లో చెప్పాలంటే ఎలా చెప్పాలంటే B is equal to 0 అని చెప్పాలి. B is equal to 0, ఓకేనా. సో సూపర్ కండక్టర్ కొన్న రెండు ప్రాపర్టీస్ ఏంటనమాట, ఒకటి జీరో రెసిస్టివిటీ, రో ఈక్వల్ టు 0. తర్వాత పర్ఫెక్ట్ డయామాగ్నెటిజం, అంటే B ఈక్వల్ టు 0. అసలు మ్యాగ్నెటిక్ లైన్స్ అనేది లోపలికి రానివ్వదు, ఓకేనా. సో అది ఇంపార్టెంట్. సో ఇంకో విషయం ఇక్కడ ముఖ్యమైన పాయింట్, ఈ రెండు కూడా ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ అండి. రో ఈక్వల్ టు 0 అవడం వల్ల B ఈక్వల్ టు 0 అవుతుంది, ఓకేనా. నీ ఎత్తు 6 అడుగులు ఉండడం వల్ల నీకు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ ఏం రాదు, ఓకేనా. నీ ఎత్తు 6 అడుగులు ఉండడం ఒక పాయింట్, నీకు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ రావడం ఇంకో పాయింట్, రెండింటికి సంబంధం లేదు. అలాగే రో ఈక్వల్ టు 0 వేరు, B ఈక్వల్ టు 0 వేరు, దే ఆర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్, ఓకేనా. అంటే సూపర్ కండక్టర్ ని డిఫైన్ చేసే రెండు ఇండిపెండెంట్ ప్రాపర్టీస్ ఇవి, ఓకే. రో ఈక్వల్ టు 0 ఒకటి, B ఈక్వల్ టు 0 ఒకటి. మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు సూపర్ కండక్టర్ ఏం చేస్తుందని చెప్పాను, ఇట్ రిపల్స్ మ్యాగ్నెట్స్, ఓకేనా. మ్యాగ్నెట్స్ ని రిపల్ చేయాలంటే మ్యాగ్నెట్స్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మనల్ని కొడతానికి ఒక కత్తి తీసుకొని వస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కర్ర పట్టుకొని వస్తున్నాడు మనల్ని కొడతానికి, మీరు ఏం చేస్తారు, వాడిని ఎలా రిపల్ చేస్తారు? గాంధీ గారి శాంతి సూత్రాలు ఏమన్నా చెప్పి 4-5 వేమన పద్యాలు చదువుతారా? మీరు కూడా కర్ర పట్టుకుంటారు అంతేనా, ఓకే. సో అవతలోడు ఏ వెపన్ పట్టుకొచ్చాడో మీకు మీ చేతికి అందిన వెపన్ మీరు కూడా అలాంటి వెపన్ తీసుకొని ఆయన్ని రిపల్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు సూపర్ కండక్టర్ ఏం చేస్తుంది, మైస్నర్ ఎఫెక్ట్ ఒబే చేస్తుంది కదా. అంటే అది ఏం చేస్తుందంటే మ్యాగ్నెట్స్ ని రిపల్ చేయాలి, ఓకేనా. మ్యాగ్నెట్స్ ని ఎలా రిపల్ చేస్తుంది, అది ఎలా రిపల్ చేస్తుందంటే అది లోపల ఒక ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డెవలప్ చేసుకుంటుంది, ఓకే. ఇట్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఓన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఇస్ అన్ యాంటీడోట్ ఫర్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే కోవిడ్ వ్యాక్సిన్ ఒకసారి ఆడమ్మా, ఓకే. ఓకే చూడండి, ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇదే. సూపర్ కండక్టర్ రిపల్స్ మ్యాగ్నెట్స్ అని చెప్పడం చాలా తేలిక, కానీ హౌ ఇట్ రిపల్స్ మ్యాగ్నెట్స్ అంటే ఒకడు కర్ర పట్టుకుని వస్తున్నప్పుడు మీరు ఆయన కర్ర పట్టుకుని ఎలా కొడతారో సూపర్ కండక్టర్ మ్యాగ్నెట్స్ ని దూరంగా ఎలా పెడద్దు అంటే ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ని బయటికి గెంటేస్తుంది అని చెప్పాను కదా. ఎలా గెంటేస్తుంది, అది దాని లోపల ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది, ఓకేనా. విచ్ ఈస్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దట్ ఏమవుతుంది, రెండు ఇప్పుడు ఒక విధంగా క్యాన్సిల్ చేసుకుంటాయి అన్నమాట, ఓకే. సో ఇదమ్మా మనకి సూపర్ కండక్టర్ యొక్క డెఫినేషన్, దాని యొక్క రెండు ప్రాపర్టీస్, ఓకేనా. ఇక్కడ ఇంకో ఫార్ములాస్ ఉన్నాయి కొన్ని, ఏంటంటే HCT ఈజ్ ఈక్వల్ టు HC0 ఇంటూ 1 - T²/TC². ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, చెప్తాను ఇదేంటో. ఇక్కడ హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుస్తుంది కదా, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరల్ గా వాడేది మనం. సో సి అని ఎందుకు వచ్చింది, అది క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఏంటి సార్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరలోకి సూపర్ కండక్టర్ తీసుకెళ్ళినప్పుడు అది రిపల్ చేస్తుంది, ఓకే.
నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా పెంచావు, అప్పుడు కూడా రిపెల్ చేస్తుంది. ఓకేనా? అంటే ఫ్రిక్షన్ లాగా, ఫ్రిక్షన్ ఎలాగైతే సెల్ఫ్ లిమిటింగ్ ఫోర్స్ కదా అలాగా. కానీ దాని సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. నువ్వు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పెంచుతూ ఉంటే, ఓకేనా, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని పెంచుతూ ఉంటే ఎంత రిపెల్ చేస్తుంది అది ఒక స్టేజ్ లో. ఇంకా అది ఇంకేంటిది, ఇంకా దాని పేషెన్స్ దాటిపోతే మైస్నర్ ఎఫెక్ట్ ఇంక ఉండదు. అంటే అప్పుడు దాకా మ్యాగ్నెటిక్ లైన్స్ బయట నుంచి వెళ్ళిపోతాయి అని చెప్పాను చూసారా, రిపెల్ చేస్తుంది అని చెప్తున్నాను. అప్పుడు ఆ శత్రువులు ఇంకా లోపలికి వచ్చేస్తారు, రాజ్యంలోకి వచ్చేస్తారు. అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే అది తట్టుకోగలదు, తట్టుకొని రిపెల్ చేయగలదో ఆ వాల్యూని ఏమంటారంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఆ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్సి వాల్యూ టెంపరేచర్ డిపెండెంట్ అది. ఆ రిలేషన్ ఇది. ఓకేనా? హెచ్సిటి ఈజ్ ఈక్వల్ టు హెచ్సి ఆఫ్ 0 1 - t²/tc². ఓకేనా? తర్వాత సూపర్ కండక్టర్ లో క్రిటికల్ కరెంట్స్ అని ఉంటాయి. క్రిటికల్ కరెంట్ ఐసి, దానికి ఫార్ములా 2πr × హెచ్సి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, క్రిటికల్ కరెంట్. ఓకేనా? అంటే ఒక సూపర్ కండక్టర్ గుండా పాస్ అవ్వగలిగే మాక్సిమం కరెంట్. ఎందుకు మాక్సిమం కరెంట్ అంటున్నావు? అంతకంటే ఎక్కువ కరెంట్ పాస్ అయితే దాని వల్ల ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల సూపర్ కండక్టివిటీ రూయిన్ అయిపోద్ది. ఓకేనా? సూపర్ కండక్టర్ కి పెద్ద ఎనిమి ఎవరు? నేను చెప్పాను కదా, దానికి ఉన్న నేచర్ ఏంటంటే, ఇప్పుడు పాము ముంగీస్ అలాగా. సూపర్ కండక్టర్ ని పాము అనుకుంటే ముంగీస్ ఎవరు ఇక్కడ? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? సో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిపెల్ చేద్దామని ట్రై చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకేనా? కానీ దానికి కూడా ఒక థ్రెషోల్డ్ ఉంటుంది కదా, ఆ థ్రెషోల్డ్ దాటి, అంటే క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటి నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అది ఆబ్వియస్లీ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వచ్చేస్తుంది కదా. అంటే ఇట్ లూజెస్ ఇట్స్ సూపర్ కండక్టివిటీ. ఓకేనా? సో ఎంత కరెంట్ని, మాక్సిమం ఎంత కరెంట్ని ఒక సూపర్ కండక్టర్ బేర్ చేయగలదు, దాన్ని క్రిటికల్ కరెంట్ అంటారు. దట్ ఈస్ గివెన్ బై ఐసి ఈక్వల్స్ 2πr × హెచ్సి. ఓకే. తర్వాత ఇంకొక మాట అమ్మా, సూపర్ కండక్టర్స్ ని క్లాసిఫై చేస్తారమ్మా రెండు రకాలుగా. ఏంటి సూపర్ కండక్టర్స్ క్లాసిఫికేషన్? టైప్ 1 ఒకటి, టైప్ 2. దీని గురించి డెప్త్ లో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్, మైస్నర్ ఎఫెక్ట్ ని స్ట్రిక్ట్ గా ఒబే చేసేటి, స్ట్రిక్ట్ గా ఒబే చేస్తాయి, వాటిని టైప్ 1 సూపర్ కండక్టర్స్ అంటారు. మైస్నర్ ఎఫెక్ట్ ని పార్షియల్ గా ఒబే చేస్తే, పార్షియల్ గా, ఇదేమో స్ట్రిక్ట్ గా, ఇది పార్షియల్ గా ఒబే చేస్తే వాటిని టైప్ 2 సూపర్ కండక్టర్స్ అంటారు. ఓకేనా? 1 minute అమ్మా. ఓకే, టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ లో క్లాసిఫికేషన్ డెప్త్ లోకి వెళ్లకుండా మైస్నర్ ఎఫెక్ట్ ని స్ట్రిక్ట్ గా ఒబే చేసే వాటిని టైప్ 1 అంటారు, పార్షియల్ గా ఒబే చేసే వాటిని టైప్ 2 అంటారు. తర్వాత ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే, టైప్ 1 సూపర్ కండక్టర్స్ లో ఒకే ఒక క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. టైప్ 2 లో మాత్రం రెండు ఉంటాయి, హెచ్సి1 హెచ్సి2 అని రెండు ఉంటాయి అమ్మా. ఓకే, సో అదొక ముఖ్యమైన తేడా. తర్వాత నెక్స్ట్ థెర్మోడైనమిక్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. అందులో మీకు అవసరమైన పాయింట్స్ ఏంటంటే, 1 minute.
ఓకే. తర్వాత టైప్ 1 సూపర్ కండక్టర్స్ ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అని కూడా అంటారు, వీటిని హార్డ్ అంటారు. ఓకే. థెర్మోడైనమిక్స్ లోకి వెళ్దాం. థెర్మోడైనమిక్స్ ఒకటి చెప్తే అయిపోతుంది. థెర్మోడైనమిక్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ లో ఓకేనా, ఎంట్రోపీ అనేది నార్మల్ స్టేట్ లోను సూపర్ కండక్టింగ్ స్టేట్ లో ఎలా ఉంటుంది కంపేర్ చేయడం. మీరు ఒక విషయం చెప్పండి, సూపర్ కండక్టింగ్ స్టేట్ లో ఎంట్రోపీ తక్కువ ఉంటుంది అంటారా ఎక్కువ ఉంటుంది అంటారా? ఎంట్రోపీ అంటే మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ ఎ మెజర్ ఆఫ్ ద డిజార్డర్. ఆర్డర్ ఎక్కువ ఉంటే ఎంట్రోపీ తక్కువ ఉంటుంది. ఓకేనా. సూపర్ కండక్టింగ్ స్టేట్ అనేది ఆర్డర్డ్ స్టేట్ అంటారా డిజార్డర్డ్ స్టేట్ అంటారా చెప్పండి. ఇప్పుడు రెసిస్టివిటీ 0 అయిపోయేంత అద్భుతమైన ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేసే ఒక స్పెసిమెన్ ని నువ్వు ఆర్డర్డ్ స్టేట్ అంటావా డిజార్డర్డ్ స్టేట్ అంటావా? నువ్వు ఏమా? అమ్మా వినిపిస్తుందా నా మాట? సౌజన్య వినిపిస్తుందమ్మా నా మాట? వినిపిస్తుంది సార్. ఓకే. సూపర్ కండక్టింగ్ స్టేట్ అనేది ఆర్డర్డ్ స్టేట్, అది గుర్తుపెట్టుకోండి. ఆర్డర్డ్ స్టేట్ కాబట్టి ఎంట్రోపీ తక్కువ ఉంటుందండి. ఓకేనా. సో బిలో ద క్రిటికల్ టెంపరేచర్ ది ఎంట్రోపీ ఆఫ్ ఎ సూపర్ కండక్టర్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ ది నార్మల్ మెటీరియల్. ఓకే. అలాగే ఐసోటోప్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంది. ఐసోటోప్ ఎఫెక్ట్. ఓకేనా. ఐసోటోప్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే టీసీ ఇంటూ ఎం పవర్ 1/2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు, టీసీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎం పవర్ -1/2. ఇక్కడ ఎం అంటే ఐసోటోప్ యొక్క మాస్ అన్నమాట. సో దీని నుంచి మనకేం తెలుస్తుంది, ఇప్పుడు మెర్క్యూరీకి టీసీ వాల్యూ ఎంతో మనకు తెలుసు, 4.2 కెల్విన్ కదా. ఇప్పుడు మెర్క్యూరీకి ఐసోటోప్స్ ఉంటాయి కదా, అంటే అటామిక్ నెంబర్ అంతే ఉండి మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉన్న ఐసోటోప్స్ ఉంటాయి కదా, హైడ్రోజన్ డ్యూటీ ఇలాగనమాట. ఒకే ఎలిమెంట్ కి వేరే ఐసోటోప్ తీసుకున్నప్పుడు దానికి క్రిటికల్ టెంపరేచర్ వేరేలా ఉంటుంది. అదే మెర్క్యూరీ మాస్ నెంబర్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఎ స్లైట్లీ డిఫరెంట్ క్రిటికల్ టెంపరేచర్. ఓకే. సో ఈ ఫార్ములాస్ మీరు చెప్పండి నాకు ఎవరైనా, ఐసోటోప్ అంటే హెవియర్ ఐసోటోప్ తీసుకుంటే క్రిటికల్ టెంపరేచర్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? హెవియర్ ఐసోటోప్ తీసుకుంటే తక్కువగా ఉంటుంది సార్. తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థమైపోతుంది కదా చూస్తే. టీసీ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√m అనే కదా అర్థం. సో ఐసోటోప్ యొక్క బరువు ఎక్కువ ఉంటే, అంటే బరువైన ఐసోటోప్ తీసుకుంటే ఉన్నట్లో ఎం ఎక్కువ కాబట్టి టీసీ తక్కువ, క్రిటికల్ టెంపరేచర్ తక్కువ. ఓకేనా. క్రిటికల్ టెంపరేచర్ తక్కువ అంటే ఆనందపడకండి, క్రిటికల్ టెంపరేచర్ తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు -260 రీచ్ అవ్వడం కష్టమా, -100 రీచ్ అవ్వడం కష్టమా? -268 రీచ్ అవ్వడం కష్టం కదా. సో క్రిటికల్ టెంపరేచర్ ఎప్పుడు కూడా ఎలివేటెడ్ గానే ఉండాలి. అలా ఎలివేటెడ్ గా ఉన్నప్పుడు దాన్ని రీచ్ అవ్వడం తేలిక. ఓకేనా. ఇదంతా కూడా లో టెంపరేచర్ ఫిజిక్స్ కదమ్మా. అంత లో టెంపరేచర్ కి స్పెసిమెన్ ని తీసుకెళ్లాలంటే చాలా కష్టం. ఓకే. దాన్ని సస్టైన్ చేయడం ఇంకా కష్టం. లిక్విడ్ హీలియం, లిక్విడ్ నైట్రోజన్ ఇవన్నీ జరగడం వల్ల ఆ సూపర్ కండక్టివిటీకి దారి తీసింది. ఓకేనా. సో ఈ ఐసోటోప్ ఎఫెక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. చివరగా మీకు సూపర్ కండక్టివిటీకి బీసీఎస్ థియరీ ఉంటుంది. నేను ఏమాత్రం బీసీఎస్ థియరీని అసలు గంట తక్కువ చెప్పలేము. అసలు 1 అవర్ కంటే ఎక్కువ తీసుకుంటే తప్ప బీసీఎస్ థియరీ కంప్లీట్ అవుతుంది. అందుకని నేను ఇట్ ఈస్ ఎ బియాండ్ స్కోప్ ఆఫ్ దిస్ లెక్చర్ టు కవర్ బీసీఎస్ థియరీ. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే నేను బీసీఎస్ థియరీ ఎలాబొరేట్ గా చెప్తాను. కానీ ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవసరమైన కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. మామూలుగా కండక్టర్ లో ఎలక్ట్రిసిటీ వేటి వలన వస్తుంది, ఎలక్ట్రాన్స్ వలన వస్తుంది. ఓకేనా. ఎలక్ట్రాన్స్ అలా వైర్ లో ఫ్లో అవుతున్నప్పుడు జనరల్ గా ఏమవుతాయి, అవి దే కొలైడ్ విత్ ది లాటిస్ అయాన్స్ అండ్ లూజ్ ఎనర్జీ విచ్ ఈజ్ మేనిఫెస్టెడ్ యాజ్ రెసిస్టివిటీ. ఓకేనా. ఆ కొలిజన్స్ ఎన్ని ఎక్కువ జరిగితే, లాటిస్ అయాన్స్ తో కొలిజన్స్ ఎన్ని ఎక్కువ జరిగితే ఆ మెటీరియల్ కి రెసిస్టెన్స్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సూపర్ కండక్టర్ లో మనకి ఏముంటదంటే
కోపర్ పేర్స్ అని ఫామ్ అవుతాయి. బీసీఎస్ థియరీని ఇంకో పేరుతో పిలుస్తారమ్మా, కోపర్ థియరీ అని కూడా అంటారు దీన్ని. ఓకేనా, మీకు బీసీఎస్ థియరీలో బీసీఎస్ అంటే తెలుసు కదా, బి అంటే బర్డిన్, ఆ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ, సి అంటే కోపర్, ఈయన కీ కంట్రిబ్యూటర్ యాక్చువల్గా, ఎస్ అంటే స్క్రీఫర్. ఓకేనా, వీళ్ళ ముగ్గురు కలిసి ఆ అద్భుతాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశారు, థియరిటికల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఓకేనా, వాళ్ళు చెప్పిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఒక మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్ లోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ ఉండదంట, అట్రాక్షన్ ఉంటుందంట. అది ఎలా పాసిబుల్ సార్ అంటే సింపుల్. సో సూపర్ కండక్టివిటీలో ముఖ్యమైన పాయింట్ బీసీఎస్ థియరీలో ఎలక్ట్రాన్ లాటిస్ ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఎలక్ట్రాన్ లాటిస్ ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్ ప్రకారం రెండు ఎలక్ట్రాన్స్ మధ్య రిపల్షన్ కి బదులుగా అట్రాక్షన్ ఉంటుంది అన్నమాట. సో ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఎలా పనిచేస్తాయి, ఒక జంట లాగా పనిచేస్తాయి, ఒక పెయిర్ లాగా. ఆ పెయిర్ని ఏమంటారు, కనిపెట్టిన శాస్త్రవేత్త కూపర్ కాబట్టి కూపర్ పెయిర్ అంటారు. ఓకేనా, వాట్ ఈస్ కూపర్ పెయిర్ అంటే ఏం చెప్పాలి మీరు, కూపర్ పెయిర్ ఈజ్ నథింగ్ బట్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ సీమ్ టు బి అట్రాక్టింగ్ ఈచ్ అదర్. సీమ్ టు బి అనే మాట ఇంపార్టెంట్, దే ఆర్ నాట్ అట్రాక్టింగ్, దే సీమ్ టు బి అట్రాక్టింగ్ ఈచ్ అదర్ అండ్ హెన్స్ దే ఆర్ కాల్డ్ ఎ పెయిర్ విచ్ ఈస్ కాల్డ్ కూపర్ పెయిర్. ఓకే, ఇది ఎలా పాసిబుల్ సార్, ఎలక్ట్రాన్స్ కి మధ్య రిపల్షన్ ఉంటుంది కానీ అట్రాక్షన్ ఎందుకు ఉంటుంది అంటే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వైఫ్ హస్బెండ్, ఓకేనా, ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలాగా ఎనాలజీ ఏం చెప్తానంటే, హస్బెండ్ సమ్ కిడ్స్, ఓకేనా, మళ్ళీ వైఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ కి వైఫ్ కి ఏదో డిస్ప్యూట్ వచ్చింది, ఏదో గొడవ అయిందండి, దే ఆర్ రిపల్లింగ్ ఈచ్ అదర్, వాళ్ళు మాట్లాడుకోవట్లా. ఓకేనా, కానీ ఈ విషయం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు. బయట వాళ్ళు ఏమంటారంటే పనులన్నీ జరిగిపోతున్నాయి, ఇతను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, ఆవిడేమో కిచెన్ లో ఆఫ్ కోర్స్ ఆవిడ పని ఆవిడ చేసుకుపోతుంది, అంతా జరిగిపోతున్నాయి. సో ఫర్ అదర్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దేర్ ఈస్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ ది హస్బెండ్ అండ్ వైఫ్, బట్ ఇన్ఫాక్ట్ వాటి మధ్య ఉన్నది రిపల్షన్, వాళ్ళకి ఏదో గొడవ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ ఉన్నట్టు ఎందుకు వస్తుందంటే ఆ కిడ్స్ వలన వస్తుంది. ఆ కిడ్స్ ఏం చేస్తారు, ఒక విధంగా వాళ్ళు ఒక మీడియేటర్ రోల్ ప్లే చేస్తారు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హస్బెండ్ కాఫీ కావాలనుకోండి, ఆ కొడుకు దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఏం చెప్తాడు, అమ్మను కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. ఓకేనా, లేకపోతే ఆవిడకి ఏదన్నా గ్రోసరీస్ కావాలిస్తే వీడితో చెప్పుద్ది, ఈ కొడుకుతో చెప్తే కొడుకు కూతురుతో చెప్తే, లేకపోతే హస్బెండ్కి చెప్తే, అంటే ద కిడ్స్ ఆర్ మీడియేటింగ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్. ఓకే, సో మీకు సూపర్ కండక్టర్లో కూడా అదే అవుద్దమ్మా, ఎలక్ట్రాన్స్ కి మధ్య అట్రాక్షన్ ఉన్నట్టు చేసేది ఎవరంటే, మీకు లాటిస్ అని చెప్పాను చూసారు, ఆ క్రిస్టల్ లాటిస్, అది చేస్తుంది ఆ పని. ఓకేనా, వాటిని ఫోనాన్స్ అని కూడా అంటారు, లాటిస్ వైబ్రేషన్స్ అని ఉంటాయి, వాటిని ఫోనాన్స్ అంటారు. ఆ ఫోనాన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే, కిడ్స్ ఎలాగైతే వీళ్ళిద్దరి మధ్య అట్రాక్షన్ తీసుకొచ్చిందేమో అన్నట్టు క్రియేట్ చేస్తారో, అలాగా లాటిస్ అనేది రెండు ఎలక్ట్రాన్స్ మధ్య అట్రాక్షన్ వచ్చేలాగా చేస్తుంది, చేసి వాటిని కోపర్ పెయిర్స్ గా ఫామ్ చేస్తాయి. కోపర్ పెయిర్స్ ఫామ్ అంటే సూపర్ కండక్టర్ లో ఉండేవేంటి ఎలక్ట్రాన్స్ కాదు, సూపర్ కండక్టర్ లో ఉండేవేంటి కోపర్ పెయిర్స్ ఉంటాయి. కోపర్ పెయిర్ అనేది ఫెర్మియాన్ అంటారా బోజాన్ అంటారా చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రాన్ ఏంటి, ఫెర్మియానా బోజానా? ఫెర్మియాన్ సార్. స్పిన్ 1/2 కదా. కోపర్ పెయిర్ అంటే ఏంటి, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా. కోపర్ పెయిర్ యొక్క స్పిన్ ఎలా ఉండొచ్చు, రెండు ప్యారలల్ గా ఉంటే 1 ఉండొచ్చు, యాంటీ ప్యారలల్ గా ఉంటే 0 ఉండొచ్చు, అంటే 0 or 1. సో అది బోజాన్. అది కోపర్ పెయిర్ బోజాన్ కాబట్టి బోజాన్స్ కి పౌలిస్ ప్రిన్సిపల్ అప్లై అవ్వదు. ఆల్ ఆఫ్ దమ్ కెన్ స్టే అండ్ ఇన్ ద సేమ్ క్వాంటమ్ స్టేట్. అందుకే ఏమవుతుందంటే విచిత్రంగా సూపర్ కండక్టర్ లో ఉన్న సోకాల్డ్ ఒక 1 lakh ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, 1 lakh ఎలక్ట్రాన్స్ 50,000 కోపర్ పెయిర్స్ గా ఫామ్ అవుతాయి. 50,000 కోపర్ పెయిర్స్ ఒక సింగిల్ ఫ్యామిలీలా బిహేవ్ చేస్తాయి. సో that family of 50,000 copper pairs which all occupy the same quantum state move through the lattice. అవి కట్టుకుని వెళ్తాయి అన్నమాట. అలా వెళ్ళేటప్పుడు కొలిజన్స్ ఉండనప్పుడు మీకు ఏముంటుంది, ఎనర్జీ లాస్ ఉండదు. ఓకేనా, ఒక సూపర్ మాలిక్యూల్లా ఫామ్ అవుతాయి, అవి బొజాన్స్ గా మారడం వల్ల ఈ అద్భుతం జరుగుతుంది. ఓకేనా, సో రెండు ఎలక్ట్రాన్స్ పెయిర్ అప్ అయ్యి ఒక కోపర్ పెయిర్ గా ఫామ్ అవడం వల్ల మీకు ఏమవుతుంది అనమాట,
ఆ పౌలీస్ ప్రిన్సిపల్ రెస్ట్రిక్షన్ పోయి మనకి అన్ని కలిసి ఒకే ఫ్యామిలీ లాగా బిహేవ్ చేస్తాయి. అంటే అది ఒక బోస్ ఐన్స్టైన్ కండెన్సేట్ లాగా తయారవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక ఎగ్జాటిక్ స్టేట్. ఇది మీకు చెప్పాను కదా, సాలిడ్, లిక్విడ్, గ్యాసే కాకుండా చాలా ఎగ్జాటిక్ స్టేట్స్ ఉంటాయని చెప్పాను చూసారా. సూపర్ కండక్టింగ్ స్టేట్స్ కూడా, అది కూడా వన్ సచ్ ఎగ్జాటిక్ స్టేట్ అండి. ఫెర్రోమాగ్నెటిజం కూడా అలాంటిది. ఓకేనా, వీ హ్యావ్ టు ట్రీట్ దమ్ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అనమాట. జస్ట్ లైక్ దట్ వాటిని చెప్పకూడదు. ఓకేనా, చాలా క్వాంటమ్ మెకానికల్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇదమ్మా కాపర్ పైర్ అనేది బోజాన్ అని గుర్తుపెట్టుకున్నది అడుగుతారు యాక్చువల్గా. కాపర్ పైర్ ఈజ్ ఎ బోజాన్. ఓకే, సో ఎలక్ట్రాన్ లాటిస్ ఎలక్ట్రాన్ ఇంటరాక్షన్ బీసీఎస్ థియరీలో ఇదే ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇదమ్మా సూపర్ కండక్టర్ సంబంధించి. చెప్పండి, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? శ్రీనివాస్ ఏదో అన్మ్యూట్ చేసా, డౌట్ ఏమైనా ఉందమ్మా? ఏం లేదు సార్. ఓకే ఓకే, సో ఇక్కడతో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ఆ క్రిటికల్ కరెంట్ మీద ఫార్ములా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఐసీ ఈక్వల్ టు 2πr × H. క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో చెప్పేస్తాడు, క్రిటికల్ కరెంట్ కట్టమంటాడు. అఫ్కోర్స్ ఆ వైర్ యొక్క డయామీటర్ ఇస్తాడు, 2r ఇచ్చినట్టు లెక్క. ఓకే, అలాగే HCT, HC0 ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, సూపర్ కండక్టివిటీ ఎవరు కనుక్కున్నారని కూడా అడిగారు ప్రీవియస్ పేపర్స్ లో కొన్నిట్లో. ఓకేనా, అయితే మెర్క్యూరీ క్రిటికల్ టెంపరేచర్ అంతా 4.2 కెల్విన్, అలా అన్నిటిని గుర్తుపెట్టుకోకర్లా. ఓకేనా, లేకపోతే ఎంట్రోపీ ఎలా ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఇలా డిఫరెంట్ గా అనమాట. అయితే ఐసోటోప్ ఎఫెక్ట్ ఒకటి ఎక్కువ అడుగుతున్నారు, TC × m⁴ (1/t) కాన్స్టెంట్ అని. ఓకే, సో ఇలాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సో దీంతో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అయిపోయింది. రేపు మార్నింగ్ 6 o'clock కనెక్ట్ అవ్వండి. అప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ మోడర్న్ ఫిజిక్స్ లో ఉన్న ప్రీవియస్ పేపర్స్, ఓకేనా, ఎక్కువ లేవు. ఎందుకంటే మీకు మనకైతే ఇది విడిగా ఒక సిలబస్ లా ఇచ్చాడు, కానీ ప్రీవియస్ ఆ సెట్ లోను వీటిలో మాత్రం చిన్న పార్ట్ అంతే. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, రేపు మార్నింగ్ ఆ సెషన్ లో డిస్కషన్ అయిపోతే ఆఫ్టర్నూన్ మళ్ళీ రేపు ఎల్లుండి ఎలాగో హాలిడేస్ కదా, కొంచెం మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, నేను మళ్ళీ మండే కాలేజ్కి వెళ్ళినప్పుడు వేరే పనులు ఉండడం వల్ల కుదరట్లేదు. అందుకని రేపు ఎల్లుండి ఎక్కువసేపు డిస్కస్ చేస్తే సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కూడా కవర్ చేయొచ్చు. రేపు ఏం చేద్దాం చెప్పండి, ఇది అయ్యాక సెకండ్ ఇయర్ పట్టుకుందామా ఫస్ట్ ఇయర్ పట్టుకుందామా? సార్ సెకండ్ ఇయర్ సార్ ఆప్టిక్స్ ఉండిపోయింది సార్. ఓకే ఓకే, అప్పుడు ఆప్టిక్స్ నిజంగానే కొంచెం హరిబరిగా తృప్తి లేకుండా చేసాం కాబట్టి ఆప్టిక్స్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అదొకటి, ఎలక్ట్రిసిటీ కూడా సార్. ఎలక్ట్రిసిటీ ఆఫ్ కోర్స్ అది కూడా అంతే. అందుకే ఫస్ట్ ఇయర్ మనం బాగా డెప్త్ లో చదివాం కాబట్టి చివరిలో చదువుకుందాం. మెకానిక్స్ అయ్యి బాగానే ఉన్నాయి సార్. ఓకే ఓకే, ఆప్టిక్స్ స్టార్ట్ చేస్తాను, అది ఒక రోజు 2 రోజులు పడుతుంది. తర్వాత మీరు అన్నట్టు థెర్మోడైనమిక్స్ కూడా ఒకసారి చూసేసి అప్పుడు ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం లోకి వెళ్దాం. ఓకే ఓకే సార్, ఒక డౌట్ సార్. 1 minute అమ్మ, రికార్డింగ్ ఆపుతున్నాను.